సూర్యుడే స్వయంగా దర్శనమిచ్చే అరుదైన ఆలయం, ఏడాదికి 2 సార్లు జరిగే అద్భుతం ఈ ఆలయ విశేషం. అరసవల్లి సూర్యనారాయణ స్వామి ఆలయ విశేషాల గురించి తెలుసుకుందాము. ప్రత్యక్ష దైవం, ఆరోగ్య ప్రదాత అయిన సూర్యునికి అనేక ఆలయాలున్నప్పటికీ తూర్పు దిక్కున ప్రతిరోజు ప్రత్యక్షంగా దర్శనమిచ్చే సూర్య భగవానుడికి నమస్కరిస్తే చాలు శారీరక మానసిక రోగాలు నయమవుతాయని శాస్త్రవచనం. దేశంలో ఉన్న ప్రాచీన సూర్య దేవాలయాల్లో అరసవల్లి సూర్యనారాయణ స్వామి దేవాలయం కూడా ఒకటి. ఆరోగ్యం భాస్కరాదిత్యత్ అంటూ ప్రతిరోజు భక్తులు వేన్నోళ్లు పొడిగే ఆదిత్యుని దివ్యక్షేత్రం అరసవల్లి ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం పట్టణానికి కేవలం 1 కిలోమీటర్ దూరంలోనే ఉంది. దేశంలోని అతి ప్రసిద్ధ దేవాలయాల్లో ఒకటిగా పేరుగాంచిన అరసవల్లి క్షేత్రంలో శ్రీ సూర్యనారాయణ స్వామి ఉషా పద్మిని ఛాయ సమేతంగా వెలసి ఉన్నారు. అరసవల్లి క్షేత్రంలో లోక కళ్యాణార్థం దేవేంద్రుడు సూర్యనారాయణను ప్రతిష్ఠించినట్లు ఆలయ స్థల పురాణం ద్వారా తెలుస్తుంది. అయితే పద్మపురాణం ప్రకారం ప్రజల క్షేమం కోసం కశ్యప మహర్షి ఆ దేవాలయ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు ఆధారాలున్నాయి. ఈ దేవాలయ నిర్మాణంలో ద్వాపర యుగం నాటి ఆధారాలు కూడా లభిస్తాయి. ద్వాపర యుగంలో కురుక్షేత్ర యుద్ధంలో జరగబోయే వినాశనాన్ని చూడలేక బలరాముడు తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. వింధ్య పర్వతాలు దండకారణ్యం దాటి కళింగ దేశంలో అడుగుపెడతాడు. ఆ సమయంలో అక్కడి ప్రజలు కరువు కాటకాలతో అనేక బాధలు పడుతుండేవారు. కళింగ ప్రజలు కరువు కాటకాల నుంచి తమను కాపాడమని బలరాముణ్ణి కోరుకుంటారు. అప్పుడు బలరాముడు తన ఆయుధమైన నాగలితో భూమిని తవ్వి జలధార వచ్చేటట్టు చేస్తారు. బలరాముని ఆయుధం నాగల నుంచి ఉద్భవించింది కాబట్టి ఈ నదికి నాగావళి అని పేరు వచ్చింది. నాగావళి నదీ తీరంలో బలరాముడు 5 శివలింగాలను ప్రతిష్ఠించాడు. అందులో 4వదే శ్రీకాకుళం పట్టణంలో వెలసిన ఉమారుద్ర కోటేశ్వర స్వామివారి ఆలయం. ఆలయ ప్రతిష్ఠ సమయంలో సకల దేవతలు ఈ ఆలయాన్ని దర్శించుకోవడానికి వచ్చారు. అదే విధంగా ఇంద్రుడు కూడా ఈ మహాలింగాన్ని దర్శించుకునేదానికి వచ్చారు. అయితే అప్పటికే కాలాతీతం కావడంతో శృంగి భృంగి నంది ఇంద్రుని ఆలయంలో ప్రవేశించడానికి అనుమతించలేదు.